ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన 3 చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉందన్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు సూపర్ హైప్నిచ్చాయి. ఖచ్చితంగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అయితే ఓ ఈవెంట్లో పాల్గొన్న హరీష్ శంకర్ ఈ సినిమాలోని ఓ సీన్ని లీక్ చేశారు. ఆ ఈవెంట్ వీడియో వైరల్ అవడంతో హరీష్పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ లీక్ చేసిన ఆ సీన్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్య సినిమా ఈవెంట్లకు రెగ్యులర్గా హాజరవుతున్నారు. తాను చేస్తున్న సినిమాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సీన్ని లీక్ చేశారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా, ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ సీన్ షూట్ చేశామని తెలిపారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా గతంలో వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ కారు టాప్పై కూర్చొని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కారు టాప్పై అలా కాళ్ళు బారజాపుకొని మరీ ఆయన రిలాక్స్డ్గా కూర్చున్నారు. కారు వేగంగా దూసుకుపోతున్నా చెల్లించని పవన్ కళ్యాణ్ కారుపై అలానే రిలాక్స్డ్గా కూర్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలా ప్రయాణం చేసినందుకు కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ సీన్ను సినిమాలో పెడుతుండటంతో ఫ్యాన్స్ మరోసారి గూస్ బంప్స్ పక్కా వస్తాయని, థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఏమాత్రం అభిమానులను మెప్పిస్తుందో చూడాలి.